హాయ్ అండి, వెల్కమ్ టు సాహితీ రెసిపీస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే పచ్చి రొయ్యల కర్రీ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే పొయ్యండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 and 4 పచ్చిమిర్చి అయితే తీసుకోండి. తీసుకుని ఇలా ఫ్రై చేయండి. అలాగే అందులోనే ఒక 3 ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. వేసుకుని ఇది కూడా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక నిమిషం మూత పెట్టి మగ్గించండి. ఒక నిమిషం మగ్గించిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేయండి. వేసి పసుపు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కల్లో కలిసేలాగా ఒకసారి బాగా కలపండి. ఈ కర్రీ అయితే నేను ఫస్ట్ టైం వండుతున్నానండి. ఎప్పుడు నేనైతే వండలేదు. ఎప్పుడు వండినా మా అమ్మ లేదంటే మా అత్తయ్య వండుతారు. నేనైతే ఫస్ట్ టైం వండుతున్నానండి. ఎలా వస్తుంది ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే. ఇలా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గించండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలపండి. కలిపి ఇందులోనే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి. ఇది కూడా ఒకసారి ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఉల్లిపాయ ముక్కలకి కూడా కలిసేలాగా కలపండి. కలుపుకున్న తర్వాత ఇది కూడా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించేయండి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని వేయండి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. వేసుకుని ఇది కూడా టమాటా ముక్కలు కూడా బాగా మగ్గే వరకు మగ్గించండి. ఇలా ఫ్రై చేసి మూత పెట్టేసి మగ్గించేయండి ఒక 2 నిమిషాలు అయితే. ఆ టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోనే కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు, పచ్చిశనగపప్పు అండి. నేనైతే వేస్తున్నాను. ఇది నేను ఒక గంట క్రితమే నానబెట్టేసి వేస్తున్నానండి. టైం లేదు అనుకున్న వాళ్ళైతే దీన్ని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించేసుకోండి. వాటర్ పోసుకుని అప్పటికప్పుడు 2 నిమిషాలు ఉడికించేసి వేసేయండి. నేనైతే ఉడికించలేదండి, టైం ఉంది కదా అనేసి నేనైతే ఒక గంట క్రితమే నానబెట్టేశాను. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పుని ఆనియన్స్లో ఒక 5 నిమిషాలు అయితే మగ్గించండి. అలా కవర్ అయిపోతుంది, ఉడికించలేదు కాబట్టి మగ్గిస్తే సరిపోతుంది. 5 నిమిషాలు మగ్గించేయండి మూత పెట్టేసి అయితే. మగ్గించేసిన తర్వాత ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలను అయితే తీసుకుందామండి. వీటిని అయితే ముందుగా ఉప్పు అండ్ నిమ్మకాయ వేసుకుని క్లీన్ చేసుకోండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇలా క్లీన్ చేసేసుకుని ఇవన్నీ ఇందులో వేసేసుకోండి. నేనైతే 1 కేజీ తీసుకున్నానండి. క్లీన్ చేసుకుని వేసుకుని అందులో ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించేయండి. అందులో నుంచి వాటర్ వస్తాయండి. ఆ వాటర్ కూడా ఎగిరిపోయే వరకు కూడా అలా మగ్గించేయండి. వాటిని ఒక 5 నిమిషాల వరకు మగ్గించేయండి. వాటర్ అంతా పోయే వరకు మగ్గించండి. చాలా మటుకి రొయ్యలు అయితే కుక్ అయిపోయినాయి, చూసారు కదా. ఇలా మగ్గించేసిన తర్వాత ఇందులోనే ఉప్పు, కారం చూసుకుని వేసుకోండి. ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి నాకైతే చాలా మటుకు అదే సరిపోతుందండి. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో వేసుకుంటాను. అలాగే దీనికి తగినంత కారం అయితే వేసుకోండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే ఇలా వేసుకున్నాను. వేసుకుని ఇందులోనే 1 గ్లాసున్నర వాటర్ అయితే పోసానండి నేను. ఎందుకంటే పచ్చిశనగపప్పు అండ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా ఉడికించాలి కాబట్టి నేనైతే 1 గ్లాసున్నర పోసుకున్నానండి. పోసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించేయండి. 5 నిమిషాల తర్వాత ఇలా ఉంది, చూసారు కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడు ఉడికించండి. చాలా మటుకు అయితే ఉడిపోయిందండి, చూసారు కదా. ఇలాగే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత వేసే వాళ్ళు అయితే కొంచెం గరం మసాలా లేదంటే ధనియాలు, జీలకర్ర పొడి ఇలా రకరకాల మసాలాలు అయితే వేసుకుంటారు. నేనైతే వేయట్లేదండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, మాకు అదే సరిపోతుంది. ఎక్కువ మసాలాలు అయితే తినాలనుకోవట్లేదండి, అందుకని నేను వేయట్లేదు. ఒకవేళ వేసేవాళ్ళు కొంచెం గరం మసాలా వేసుకుంటే బాగుంటుందండి. నేనైతే ఏం వేయలేదు. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసానండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది.